అందరికీ నమస్కారము. ఇంకా మనం ఎండాకాలంలో అన్నీ స్టోర్ చేసుకున్నాము. నిమ్మకాయ పచ్చడని, మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, ఇట్లా రకరకాల పచ్చళ్ళు. నిమ్మకాయ అంటే మనకు ఎండాకాలం కంటే ముందే కొంచెం పండుకాయలు మంచిగా దొరికినప్పుడు, అది ఇక సీజన్ అనేది ఏం లేదు, పండుకాయలు దొరికితే వేసేసుకోవచ్చు. ఎప్పుడైపోతే అప్పుడు ఊరేసినాక ఒక 15 రోజులు 20 రోజులు దాటిన తర్వాతనే నిమ్మకాయ పచ్చడి టేస్ట్ ఉంటుంది. తాలింపు పెట్టుకోవాలి. ఎంబటే కోసేసి ఎంబటే పెట్టుకోకూడదు. ఒక నెల రోజుల టైం అయినా ఇవ్వాలి. ఊరేసినాక నిమ్మకాయలు కట్ చేసి 100 కాయలు కట్ చేసి 50 కాయలు 60 కాయలు రసమే పిండిపోయాలి. సగానికి సగమైన రసం పిండి పోసుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడి. నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఇలా పెట్టుకుంటే. మనం ఇంతకుముందు చాలా వీడియోస్లలో పెట్టాము, ఎన్ని కాయలు రసం తీసుకోవాలి, ఎలా ఊరేసుకోవాలి అనేది. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఇవి తిన్నామంటే అసలు నోరు ఎంత మంచిగా టేస్ట్ వస్తుందో అసలు. వేడి వేడి అన్నంలో నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి ఇప్పుడు తాలింపులు పెట్టుకొని వాడుకోవాలి ఎక్కువ, ఎండాకాలం కంటే కూడా. వర్షాకాలం చలికాలం ఏ పచ్చడితో తిన్నా కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఇలా నిమ్మకాయ పచ్చడి తాలింపు పెట్టేసుకున్నాము, చింతకాయ పచ్చడి మనము సాల్ట్ కొంచెం తగ్గట్టు వేసుకున్నామంటే చాలా రోజుల వరకు. పచ్చడి అంటేనే సాల్ట్తో కూడుకున్న పని. నిమ్మకాయ పచ్చడి చాలా బాగుంటుంది. వానాకాలం తింటామా అని అనుకుంటారు కానీ వేడి వేడి అన్నంలో నిమ్మకాయ పచ్చడి మనకు కొంచెం జ్వరం వచ్చినట్టు ఉన్నప్పుడు ఇలా వేసుకుంటేనైతే ఇంకో 2 ముద్దలు ఎక్కువనే అన్నం తినబుద్ధి అవుతుంది. మొత్తమే అన్నం తినని వాళ్ళు కూడా నిమ్మకాయ పచ్చడి ఉన్నదంటే ఇష్టంగా అన్నం తినగలుగుతారు. ఇంకా ఇది మంచిది కూడా మనకు మామిడికాయ కంటే కూడా. చింతకాయ మనం అప్పుడు నిల్వ చేసుకున్నా కానీ సీజన్లో ఇప్పుడు బాగుంటుంది. వర్షాకాలంలో చింతకాయ పచ్చడి ఎంత పాత పడితే అంత టేస్ట్ అని అంటారు. మరి కొత్త పచ్చడి కంటే కూడా ఎంత పాతగా ఉంటే అంత టేస్ట్ ఉంటుంది చింతకాయ పచ్చడి. పాత చింతకాయ పచ్చడి టేస్టే వేరు అని అంటారు. ఎల్లిపాయలు కొంచెం మంచిగా వేసుకున్నామంటే పాత రోజులలో అయితే ఎల్లిపాయ కారం ప్రత్యేకంగా చేసుకునేది. ఇలాంటి పచ్చళ్ళలో మనం ఎల్లిపాయలు కొన్ని ఎక్కువ వేసుకున్నామంటే వర్షాకాలం చాలా నోటికి రుచిగా ఉంటుంది. చిన్న జ్వరం కూడా తగ్గుతుంది ఎల్లిపాయ వాడడం వల్ల. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.